మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతోనే ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో 9వ వార్డులో జరిగిన బస్తిబాట కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థులకే టికెట్ ఇస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. 2.5 ఏళ్ల కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి జరగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన శిలా ఫలకాలను మళ్లీ ప్రారంభిస్తూ ఎమ్మెల్యే కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతోనే ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బస్తీ బాటలో కార్యక్రమంలో భాగంగా 9th వార్డులో మేము అందరినీ కలవడానికి ప్రజలు ఈ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత భావం చూపెడతా ఉన్నారు. ఎన్నికల హామీలు ఏవి కూడా అమలు చేయలే. రైతులు ప్రధానంగా రుణమాఫీ జరుగుతుందని, ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా వస్తుందని, అదనంగా 500 రూపాయలు వడ్లకు బోనస్ వస్తుందని నమ్మి ఓట్లేసిన పాపానికి ఈ రోజు వరకు రైతు బంధు రాలే, 500 బోనస్ రాలే, రుణమాఫీ సక్రమంగా రాలే. కులవృత్తులకు ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు యాదవ సోదరులందరికీ గొర్రెలిచ్చి ఆదుకుంటే ఈనాటి వరకు కూడా కొత్త స్కీమ్ ఏమి రాలే. ఇస్తానన్న 2500 రాలే, 2000 పెన్షన్ 4000 కాలే, తులం బంగారం రాలే, ఏమీ రాలే. బట్టి చేతులతో వచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఓట్లాడుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి భయభ్రాంతులకు గురి చేస్తే ఇక్కడున్న వాళ్ళు మేమేం కూడా తక్కువ లేదనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాం. కాబట్టి అందరికీ ఒకటే సమాధానం, ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు ఇవ్వడానికి, ప్రతిపక్ష పార్టీ అయిన భారత రాష్ట్ర సమితిగా ఇవ్వడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు.